హైదరాబాద్ లో ఆటోలకు ఎల్పీజీ కొరత ఏర్పడింది. ఎల్పీజీతో నడిచే ఆటోలన్నీ రోడ్డెక్కాయి. గ్యాస్ బంకులకు ఇరువైపులా డ్రైవర్లు పడిగాపులు కాయాల్సి వస్తోంది. షార్టేజ్ పేరు చెప్పి ఎల్పీజీ గ్యాస్ బంకులు ఓపెన్ చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారని డ్రైవర్లు చెప్తున్నారు. తిండి తిప్పలు మానేసి గ్యాస్ కోసం వేచున్నామని అంటున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధిక అందిస్తారు. హైదరాబాద్ మహానగరంలో నిన్న మొన్నటి వరకు కొంత డీజిల్ పెట్రోల్తో ఇబ్బందులు పడ్డ వాహనదారులు ఇప్పుడు కొత్తగా ఆటో వాళ్ళు ఎల్పీజీ గ్యాస్ కోసం క్యూ లైన్ కడుతున్న పరిస్థితి. ఏ ఎల్పీజీ గ్యాస్ బంక్ దగ్గర చూసినా కూడా ఇదే క్రౌడ్ మనకు కనిపిస్తుంది. ఒకసారి మైత్రివనం చౌరస్తాలోని ఒక ఎల్పీజీ గ్యాస్ బంక్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఒకవైపు మైత్రివనం రూటు, ఒకవైపు యూసఫ్గూడ మధురానగర్ వెళ్ళే రూటు మొత్తం అంతా కూడా ఆటోలతో నిండిపోయిందని చెప్పుకోవాలి. ఇక్కడ ఎల్పీజీ గ్యాస్కి సంబంధించి దాదాపుగా నిన్నంతా కూడా గ్యాస్ లేకపోవడంతో ఖాళీగా వెళ్ళిపోయాము. నిన్న రాత్రి నుంచి క్యూ లైన్లో ఉంటే ఇప్పుడు కొద్దిగా ట్యాంకర్ వచ్చి ఫిల్ చేసిన తర్వాత కొద్దిగా వదులుతున్న పరిస్థితి ఉంది అని చెప్తున్నారు. అది కూడా ఫుల్ ట్యాంక్ అడుగుతున్నా కూడా కేవలం 500 రూపాయలకు మాత్రమే గ్యాస్ ఫిల్ చేస్తున్నారు అని చెప్పి ఇక్కడ ఆటో డ్రైవర్స్ చెప్తున్నారు. ఒకసారి వాళ్ళతోనే మాట్లాడిద్దాము. అసలు ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు మీరు క్యూ లైన్లో? 9 मुंजानी 9 तरह 9 घंटे से सब मॉर्निंग 9 बजे से ठहर रहे हैं यहाँ पे। 9 घंटे से वेट कर रहे हैं और 9 बजे से वेट कर रहे हैं। 9 बजे से रोज ऐसे ही रहता क्या? आज ये वॉर क्राइसिस के ऊपर ऐसा है? डेली 4-5 दिन से ऐसा है मैडम, 4-5 दिन से ऐसा। దాదాపుగా 4-5 రోజుల నుంచి ఇదే పరిస్థితి ఉంది అని చెప్తున్నారు. ఇక్కడ మనకి ఎవరిని కదిలించినా కూడా గ్యాస్ కొరత వల్ల ఇబ్బందులు పడుతున్న వాళ్ళే కనిపిస్తున్నారు. అతను చెప్తున్న దాని ప్రకారం ఉదయం 9 గంటల నుంచి వెయిట్ చేస్తుంటే ఇప్పుడు ఈవినింగ్ వాళ్ళకి గ్యాస్ ఇవ్వటానికి లోపలికి వదలటానికి ఇన్ని గంటలు పట్టింది అని చెప్తున్నారు. कितने घंटे से वेट कर रहे हैं आप लोग? सुबह 6 बजे से कर रहे हैं मैडम। क्या इधर कुछ भी नहीं है, इधर से गाड़ी लाके घुसा रहे, इधर से सब इधर गुंडागर्दी चल रही है, इधर खाली वही चल रहा है, गुंडागर्दी चल रही है। अभी हम लोग उधर से 6 बजे से लगा रहे, इधर कोई पुलिस वाला नहीं, कोई नहीं है। इधर को ऐसा लगा के घुसा रहे, इधर मैं तू कर ले रहे इधर पेट्रोल पंप पे। सुबह 6 बजे से इधर से लाइन लेके आ रहे। क्यों ऐसे शॉर्टेज आ गया इतना? गवर्नमेंट को मालूम, अभी गैस नहीं है बोल रहे, इधर पेट्रोल पंप पे गैस नहीं है बोल रहे और लाके लगा रहे इधर से। अभी इधर से लेने वाले सुबह 6 बजे से लगाए, हम लोग सुबह से पानी पिए नहीं अभी तक। సో చూస్తున్నాం కదా, ఉదయం 6 గంటల నుంచి ఇటు మధురానగర్ రూట్ నుంచి వెయిట్ చేస్తున్నామని చెప్తున్నారు. ఒకసారి ఇక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడిద్దాము. అంటే ఎందుకు ఈ షార్టేజ్ వచ్చిందని అంటున్నారు? గ్యాస్ పెట్టుకొని ఇప్పుడు వేస్తుండు 9 నెలలు నిలబడి అన్నం తినకుండా చక్కెర వస్తుంది. వాష్రూమ్ రోజు ఇట్లనే ఉంది. అందరు ఇట్లకైనా వచ్చి మధ్యలో దొబ్బి పడేస్తారు. 9 గంటల ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు? 3 గంటలే అమ్మ. ఏం చేయాలి, ఇంతవరకు ఏం దొరకలేదు. ఏమంటే నూకుతా వయసు లేదు మనకు. ఇదంతా దుఃఖసారిపోతుంది. ఎల్పిజి అట్లయితుంది మాకు. గ్యాస్ షార్టేజ్ అయితే క్లియర్ గా కనిపిస్తుంది. ఇక్కడ కిలోమీటర్ల మేర క్యూ లైన్స్ అటు ఇటు కూడా వెయిట్ చేస్తున్నా కూడా ఇప్పుడు వాళ్ళకు గేట్స్ ఓపెన్ చేసి గ్యాస్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే 2 రోజుల నుంచి కూడా ఇంత